పైసలు తీసుకుర్రు గెలిపించిండ్రని నిండా చెద్దర కప్పుకొని గెలిచిన వాళ్ళు నిద్రపోతే గెలవని వాళ్ళకు కొందరికి అయితే నిద్ర పట్టుతాడోళ్ళ ఇక అన్ని పైసలు వాయే కొన్ని పైసలు పెట్టినామా లేకపోతే అప్పులు తీసుకొచ్చి పెడితే నీ 10 లక్షల గలవను ఇప్పుడు ఏం తిందాము ఇంత మనుబుక్కుదామా ఇట్లున్నాయి అన్నీ తాకట్టు పెడితే మా అవ్వయ్య ఇచ్చినటువంటి బంగారం సుత్త తాకట్టు పెట్టి పైసలు తెచ్చి వంచుతీవి అని ఓడిన వాళ్ళకు తిట్లు పడుతున్నాయి కావచ్చుల్లా ఎందుకంటారా అద్దద్దన్న కూడా ఇన్నవా గీ ఓట్లద్దు మన్నద్దు గంజదంగన్న బతుకుదామంటే ఇన్నవా ఉన్న అమ్మినవు లేక అప్పు తెచ్చినావు పోయిన ఎట్లా సంపాదిస్తావు అప్పు ఎట్లా కడతావు పొరగండ్ల కథ ఎట్లా అన్నా అనే వరకు ఉరుకులాడి నాకే ఓట్లెత్తారండి బిరా ఉరుకులాడినవని ఇంటావు ఎంత తిడుతుందో ఏమో కానీ కొందరు పంచిన పైసలు ఇయ్యాలే మాకు కావాలని ఓటర్ల తనకి వచ్చి మరీ అడుగుతుర్రులా అట్లా నువ్వు కరెక్ట్ కాదు. అట్లా మేము వేయలేదని ఎవరు అన్నారు? మేము వేయలేదని ఎవరు అన్నారు? మేము వేయలేదని మా ఓట్లు నేను చెప్తున్నా. మా 6 ఓట్లు ఎక్కడికి పోయినా సరే మా 7 ఓట్లు నీకు రాలేదని ఎవరు చెప్పాడు చెప్పమను. నేను ప్రూఫ్ ఇస్తా. నేను కావాలంటే నేను మాటలో ప్రూఫ్ ఇస్తా. అట్లా కాదు ఇచ్చారు తీసుకున్నారు. ఇప్పుడు నువ్వు వచ్చి ఇట్లా అంటున్నావు, వాళ్ళు వచ్చిట్టు ఇంకొకళ్ళు వచ్చిట్టు. అసలు మీరు అందరూ ఎప్పుడు మానుకోవాల్సింది. ఒక్కడే నిలబడేవాడుగా మీరు అందరూ ఎందుకు నిలబడ్డారు? మళ్ళీ ఎవరు పంచమన్నారు, ఎవరు ఏమన్నారు మిమ్మల్ని? ఇయో ఇది మేడ్చల్ ఎల్లంపేట మున్సిపాలిటీ పరిధిలోనే బండమాచారం 19వ వార్డు. ఏ పార్టీతో పొత్తు పెట్టుకోకుండా ఒంటిగా పోటీ చేసింది ఒక్క. ఇలా భర్త అంతకుముందు సర్పంచ్ అయింది కానీ ఇప్పుడు అలా భార్య మున్సిపల్ ఎన్నికలు నిలబడ్డది కానీ ఓడిపోయింది. గంతే మన పైసలు అడుగుపో మస్తు పైసలు తీసుకోరు కానీ ఎవ్వరు ఓటేలని భర్తను మంది మీదకి పంపినట్టుందిగా. అచ్చి అందరిని అడగబట్టే ఈ సారు అట్లా ఎట్లా తీసుకుంటారు? అసలు ఎవరు ఏమన్నారు? వాళ్ళు మీరు అందరూ నిలబడుతూ మానేయాల్సింది. ఒక్కడే నిలబడతాడు, ఒక్కడే వేస్తాడు అని అనాలి. గుళ్ళలోకి ఎందుకు వెళ్తారు? నువ్వు ఇచ్చిన 2,000 గుళ్ళోకి వెళ్ళమంటే అది కరెక్ట్ కాదు. అది రాని పని, రాంగ్ పని. అది అసలు ఎవరు మీరు తిరగకుండా మానుకోవాల్సింది. మీరు ఎలక్షన్ వేయకుండా మానుకోవాల్సింది, నామినేషన్ వేయకుండా మానుకోవాల్సింది, తెల్లందాక తిరగకుండా మానుకోవాల్సింది. అసలు అది కరెక్ట్ కాదు. మీరు ఇప్పుడు వచ్చి అడగడం కరెక్ట్ అనేది కాదు. ఎవడొచ్చి మాట్లాడమని అది కరెక్టే కాదు. మీకు న్యాయం ఉందా? మా పైసలు తీసుకుర్రు, మాకే పంగనామం పెట్టిర్రు, మా పైసలు తీసుకుని మళ్ళీ మాకు ఓట్లేదు, మర్యాదగా అడుగుతున్నాం. మా పైసలు మాకు వారెవరని అడిగిండు, పోటీ చేసిన కొల భర్త. మేము ఇయ్యమని అడిగినావా, కావాలన్నావా? అయినా మేము మీకు ఓట్లేదని ఎవరు చెప్పిర్రు? ఇప్పుడు మీరు వచ్చి అడిగిరు, రేపు ఇంకోళ్ళు వచ్చి అడుగుతారు, ఇదేంది అని కూడా తిట్టిర్రు వాళ్ళు. అయినా సారు ఓట్లేవరని వచ్చి పైసలు ఇచ్చింది మీరే, వేయలేదు కావచ్చని అడిగేది మీరే. ఇదేంది ఇది ఆటమైతట్టు జోపుడైతే ఇటు అన్నట్టు ఈ పద్ధతి ఏం బాగలేదనబట్టే కొందరు. అయినా ఓటుకు నోటు తప్పని తెలిసి ఇచ్చిరంటే మిమ్మల్ని జైలు ఎత్తారు కావచ్చు సారు. జర పైలం ఈ ఇడియోనే దానికి ప్రూఫ్ అనబట్టే ఓటుకు నోటు తీసుకొని జనాలు. అట్లా నువ్వు కరెక్ట్ కాదు. అట్లా మేము వేయలేదని ఎవరు అన్నారు? మేము వేయలేదని ఎవరు అన్నారు? మేము వేయలేదని మా ఓట్లు నేను చెప్తున్నా. మా 6 ఓట్లు ఎక్కడికి పోయినా సరే మా 7 ఓట్లు నీకు రాలేదని ఎవరు చెప్పాడు చెప్పమను. నేను ప్రూఫ్ ఇస్తా. నేను కావాలంటే నేను మాటలో ప్రూఫ్ ఇస్తా. అట్లా కాదు ఇచ్చారు తీసుకున్నారు. ఇప్పుడు నువ్వు వచ్చి ఇట్లా అంటున్నావు, వాళ్ళు వచ్చిట్టు ఇంకొకళ్ళు వచ్చిట్టు. అసలు మీరు అందరూ ఎప్పుడు మానుకోవాల్సింది. ఒక్కడే నిలబడేవాడుగా మీరు అందరూ ఎందుకు నిలబడ్డారు? మళ్ళీ ఎవరు పంచమన్నారు, ఎవరు ఏమన్నారు మిమ్మల్ని?